చేయడం. రెండు నిన్న చూసాం మేము. ఒక మంత్రి, ఒక సీనియర్ మంత్రి, మీ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి, అంటే ఎన్నికలు పర్యవేక్షించేది రెవెన్యూ శాఖ, సొంతగా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ చేస్తారు. అలాంటి రెవెన్యూ మంత్రే మరి బరి తెగించి వాలంటీర్ని ఎన్నికలకి మీరేమో రెడీ అవ్వండి, ఎన్నికలు ప్రచారం చేయమని చెప్పడం. ఎవడబ్బు సొమ్ముతో నీకు డబ్బులు ఇస్తున్నావా వాలంటీర్లకి? ధర్మాన్ని ఇంట్లో ఇస్తున్నావా? మీ జగన్ ఇంట్లో ఇస్తున్నావా? చెప్పండి ధర్మాన్ని గారు, మీ బాబు సొమ్ము కాదే. మీ ప్రభుత్వం డబ్బు తీసుకొని ఎన్నికల ప్రచారం ఉపయోగిస్తున్నారా? మీరు ఉపయోగించకుండా అంటే ప్రజల డబ్బు అంటే, పేదవాడి డబ్బు అంటే అలా ఎలాగ నిర్లక్ష్యం కనపడుతుందా? పేదవాడు ప్రతి పైసా పన్ను కడుతూ ఉంటే మీ దళాలకి, మీ బ్రోకర్లకి వాలంటీర్లు జీతాలు ఇచ్చి, వాళ్ళు మళ్ళీ బహుమతులు ఇచ్చి, నిన్న ఒక వాలంటీర్ ఏమో ఒక మహిళని ప్రాణభంగం చేశాడు. ఒక వాలంటీర్ ఏకంగా డబ్బు పట్టుకుంటాడు, పెన్షన్ డబ్బులు పట్టుకుపోయినాడు. అంటే ఎన్నికల కోసం మీరు చేస్తే కళ్ళు మూసి కూర్చోకుంటారా? ధర్మాని గారు చెప్తున్నాను, ఇదే మీ శ్రీకాకుళం ద్వారా రేపు వాలంటీర్ ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ వాలంటీర్ పిచ్చి చేసి వస్తే కాళ్ళు కొడతారు మా కార్యకర్తలు. ఏమనుకుంటారు? ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా జాబ్ చార్ట్ ఉందా? హస్తాలు వేసుకున్న బ్రోకర్ వాళ్ళు ఏమో ప్రభుత్వం లేకపోతే ఎన్నికల ప్రచారం చేయమంటారా? ధర్మాని గారు చేయమను, చూస్తాం. ధర్మాని గారు మీరు కదా రెవెన్యూ మినిస్టర్, కాళ్ళు కొడతాం మేము. అంత చాతకాగా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఎలా చేస్తారు మీరు ప్రచారం? ప్రభుత్వం డబ్బుతో బెదిరిస్తారా మమ్మల్ని? ఇప్పటికే 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓటింగ్ ఇళ్ళకి ఇస్తే బెదిరిస్తున్నప్పుడు ఎన్నికలు కంప్లైంట్ చేసాం. వాళ్ళు బెదిరిస్తున్నారు. మీరు పెన్షన్ మీరు రాదని దిక్కుమని మీరు ఉండేది అంత 2 నెలలు అది పెన్షన్ ఇచ్చేది ఎవడు? తెలుగుదేశం, జనసేన అని చెప్పి ధర్మాన్ని గారిని ఇప్పుడు క్షమాపణ చెప్పాలి ప్రజలకి. లేదా దాన్ని తీసుకుని చేతులు ఇవ్వు. మీ పార్టీ ఆఫీస్ నుంచో మీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచో అకౌంట్ నుంచి జీతాలు ఇవ్వు, చేసుకో. ప్రభుత్వం డబ్బుతో జీతాలు ఇచ్చి నీకు ప్రచారం చేయమంటాం. ఇది రెవెన్యూ మనిషి గారు తగినాని, సీనియర్ మంత్రిగా నీకు తగినాన్ని అడుగుతున్నాం అని చెప్పి రేపు ఎన్ని తీరుస్తాం. శ్రీకాకుళంలో జరిగినటువంటి ఈ కదలరా మా షణ్ముఖ వ్యూహం మా మహాశక్తే కాదు. అంత అన్యాయం జరిగారు, 5 సంవత్సరాలు ఎంత దోపిడీ చేశారో, ఎంతమంది కేసులు పెట్టారో, ఇవన్నీ కూడా శ్రీకాకుళం ప్రజల మధ్యన ఎండగట్టడం కోసమే. మీ దౌర్భాగ్యాలని మీ స్పీకర్ గారు చేసిన అసంబద్ధ పేలాపన కానీ, మీ స్పీకర్ చేసిన దౌర్జన్యం కానీ, ఇవన్నీ చెప్పడం కోసమే రేపు కదలరా వస్తుంది. చూస్తారని అందరూ కూడా మళ్ళీ శ్రీకాకుళంలో జరగని విధంగా మా నాయకుల సహకారంతో కదలరా చేస్తాం. దానిచేత మీరు ఇప్పటికైనా సరే ఎన్నికలకు వస్తున్నాయి, 10 రోజుల్లో మీ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత మీ కారు అడావుడి, మీ బొగ్గు కారు ఏముండదో, మీరు మాలా కార్యకర్తగా ఉంటారు. అది తెలుసుకొని మంత్రులు శేఖర్ గారిని అది తెలుసుకొని మాట్లాడండి. ఇది మీరే చేతిలో 2 నెలలు అధికారం ఉంది కదా అని చెప్పి బెదిరిస్తే భయపడిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తూ మరొకసారి శ్రీకాకుళంలోనే ఊహించిన విధంగా, ఎప్పుడు జరగని విధంగా మరి వేళ ఎర్రనాయుడు గారి జయంతి కూడా వేళ అదృష్టవశాత్తు మంచి రోజు వేళ మళ్ళీ జయంతి అంటే పుట్టినరోజు మంచి రోజు అనుకుంటున్నాం కదా, మహానుభావుడు లేకపోయినా మరి జయంతి రోజున వేళ ఆయన కూడా మనం నివాళిస్తూ మహానుభావుడు జన్మించిన శ్రీకాకుళంలో ఈ కదలరాని గౌతు రత్న గారి మహానుభావుడు జన్మించిన ఈ జిల్లాలో కదలరాని విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్తని పట్టుదల మనం ఉన్న నెల రోజులు, ఈ నెల రోజులు మనం శ్రమించి కష్టపడి ఈ దుర్మార్గ పాలనని, ఈ అవినీతి పాలనని మనం తుదిముట్టించే కార్యక్రమానికి నాంది పలకాలని అందరినీ పేరు పేరున కోరుకుంటూ నేను వెళ్తున్నాను. జై హింద్. ఎన్నికల కమిషన్ ధర్మాని గారు రెవెన్యూ మినిస్టర్ పాపని చెప్పినట్లేదు. ఇంకా రెవెన్యూ సెక్రటరీ ఎవరు ధర్మాని గారికి బ్రీఫ్ చేసినట్లేదు, ఈయన కలుస్తున్నట్లేదు. అందరూ సజ్జలనే కలుస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేసింది. అది చీఫ్ సెక్రటరీ చూసుకోమనండి. ఎన్నికల ప్రక్రియలో కానీ ఏజెంట్గా కానీ వాలంటీర్కి ఎలిజిబిలిటీ లేదని చెప్పడం జరిగింది. నెంబర్ 1 ఆల్రెడీ డైరెక్ట్ వస్తే ఎన్నికల కమిషన్కి ఎన్నికల వాలంటీర్లు ఎవరిని కూడా ఏజెంట్గా పెడితే రిజెక్ట్ చేస్తారు. నెంబర్ 1. 2 ఎవరు డబ్బు ఇస్తుందండి? జాబ్ చార్ట్ లేదంటున్నావు, డబ్బు ఎవరిది? కలెక్టర్ పంపిస్తుందా డబ్బు? లేదు జగన్మోహన్ రెడ్డి అకౌంట్ ఇస్తున్నాడా, లేకపోతే భారత్ అకౌంట్ ఇస్తుందా, లేదు ధర్మాన అకౌంట్ ఇస్తున్నాడా? పేదవాడు డబ్బు ఇస్తారా? మీరు ఇప్పటికే దోచుకున్నారు అనవసరంగా మీ కార్యకర్తలని, బ్రోకర్ని. ఎంతమంది వాలంటీర్లు కేసులోనే చెప్పండి ధర్మాన్ గారిని. నేను చెప్పంటారా? ఎంతమంది రేప్ చేశారు, ఎంతమంది దొంగతనం చేశారు. స్వయంగా నా డ్రైవర్ చనిపోయారు వాలంటీర్ వల్ల. నా డ్రైవరు ఎంతమంది చనిపోయారు మీ వాలంటీర్. ఇప్పటికే వాలంటీర్లు చేసే మహానుభావుడు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది వాలంటీర్లు కేసులు ఉన్నాయి చెప్పంటారు ధర్మాన్ గారిని.
అది మనకి మళ్ళీ జేబులు పెట్టుకోవాలని బ్లాక్లు నమ్ముకున్నాను వాలంటీర్గా పెట్టి మా డబ్బిస్తున్నాడు ధర్మాన్ని గారు. మీరు మీ డబ్బు కాదు, పేద ప్రజలు డబ్బిస్తున్నాడు. అది తెలుసుకోండి ధర్మాన్ని గారిని.